తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. కాసేపట్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫస్ట్ లిస్ట్ లో తెలంగాణకు సంబంధించిన పేర్లు ఉంటాయా లేవా అనే ఆసక్తి అయితే నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ త్వరలో విడుదల కాబోతోంది. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. And ఇప్పుడు నేను మాట్లాడలేను. What about KC Venugopal sir? Yetani bike rider. Is he going to contest sir? See, I am not authorized as a spokesperson for this. Somebody else will speak about that. Yeah, bike rider sir. See, అంటే అఫీషియల్ గా ఒక గంటలో I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. And ఇప్పుడు నేను మాట్లాడలేను. What about KC Venugopal sir? Yetani bike rider. Is he going to contest sir? See, I am not authorized as a spokesperson for this. Somebody else will speak about that. Yeah, bike rider sir. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. కాసేపట్లో కాంగ్రెస్ తొలి జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, కొన్ని రాష్ట్రాలకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఈరోజు అంటే సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 3 గంటల పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రత్యేకంగా ఏఐసిసి కార్యాలయంలో సమావేశమైంది. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈరోజు 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో చర్చలు జరిగాయి. సో దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి చీఫ్లు కూడా హాజరయ్యారు. ముఖ్య నాయకులు అంటే ఎవరైతే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హాజరయ్యారు. సో ఈరోజు జరిగినటువంటి రాష్ట్రాల్లో కీలకంగా తెలంగాణ, కర్ణాటక కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే కేరళ కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లో అంటే దాదాపు ఒక గంట సేపట్లో ఏఐసిసి ఏదైతే పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి ఒక జాబితాను విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సిఈసిలో మెంబర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ విషయంలో స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఓవరాల్గా చూస్తుంటే ఏదైతే అంటే ఇప్పటికే బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ సైతం తమ జాబితాను విడుదల చేయబోతుంది. అయితే ఈ జాబితాలో ఎంత మందితో ఉండబోతుంది జాబితా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పటి వరకైతే 60 నుంచి 100 మందికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ అయితే తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 8-9 సీట్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఏకాభిప్రాయం వచ్చినటువంటి సీట్లను మాత్రం ఈ తొలి జాబితాలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క రాహుల్ గాంధీ అంటే గతంలో ఎక్కడి నుంచి అయితే వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ తను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో సైతం ఏఐసిసి పెద్దలు చెప్తుంది ఒకటే, లిస్టు ద్వారానే దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. అయితే రాయబరేలీ నుంచి ఒకవైపు ఏదైతే అటు ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే విషయం పైన కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ అంటే అమేథీ నుంచి వాయనాడ్ నుంచి 2 చోట్ల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారనే దానిపైన కూడా కొంత స్పష్టత అయితే లిస్టు ద్వారానే రాబోతుంది. మొత్తానికి ఇండియా కూటమితో ఉన్నటువంటి పొత్తులు వీటన్నిటిని పెట్టుకొని సీట్ల పంపకాలపైన కూడా ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఒక స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలోనే క్లారిటీగా ఉన్నటువంటి సీట్లను తొలి జాబితా ద్వారా ఏఐసిసి ప్రకటించబోతుంది. స్వాతి, రాజు, అయితే ఏవైతే రాష్ట్రాల్లో అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారో రాష్ట్రాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉందా, లేదా ప్రకటించే రాష్ట్రాల్లో కూడా పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందా?
పూర్తిగా మాత్రం ఏ రాష్ట్రం నుంచి ప్రకటించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే తొలి జాబితాలో ఏదైతే క్లారిటీగా ఉన్నటువంటి సీట్లను మాత్రమే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో ఆయా రాష్ట్రాల్లో కీలకంగా అంటే ఎటువంటి అభ్యర్థుల మధ్య విభేదాలు లేకపోవడం కానీ లేదంటే పార్టీలో రాష్ట్ర పార్టీ నుంచి ఒక క్లారిటీ వచ్చినటువంటి స్థానాలను మాత్రమే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. సో తెలంగాణ విషయానికి వచ్చేసరికి అప్డేట్స్ ఎలా ఉన్నాయి రాజు? స్వాతి, ఇప్పటికే మనం చూస్తున్నాము తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాలను గెలవాలనే ఆలోచనతో ఒకవైపు అటు కాంగ్రెస్ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే హైదరాబాద్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ కమిటీ సమావేశాల్లో ఏ విధంగానైతే అంటే ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు గతంలో ఉన్నారు, కానీ ఆ 3 ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి, దాంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ 3 పోగా మిగతా వాళ్లకు సంబంధించి అంటే ఆ 3 స్థానాలతో పాటు మిగతా ఏ స్థానాల్లో ఎవరెవరిని పెడితే బాగుంటుందనే దానిపైన ఇప్పటికే అటు టీపీసీసీ ఒక కసరత్తు అయితే చేసింది. సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి లిస్టు మరికొద్ది సేపట్లో అంటే ఒక గంటలోగా ఏఐసీసీ తొలి జాబితాను విడుదల చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.